అయితే మీ లైఫ్‌లో ఇంకోటి చెప్పుకోదగ్గది సినిమా 'శంభో శివ శంభో'. దానికోసం ఏమన్నా స్పెషల్‌గా ఏమన్నా వర్క్ చేసారా మీరు? యాక్టింగ్ కానీ లేదు లేదు, లేకపోతే ఏం లేదు, ఏం లేదు. అప్పటికేముండే మెచ్యూర్డ్ యాక్టర్స్. అవును. సెటిల్డ్ పర్ఫార్మెన్స్. అవును, సింగిల్ టేక్స్ అన్ని అన్నా? అన్నీ అసలు మేము దిగామంటే టప సీన్ వచ్చేసి మధ్యలోపు అయిపోయేది. ఆ. అంతా ఫాస్ట్ ఉండే మేము. మీరు నరేష్ గారు, నరేష్ రవితేజ రవితేజ గారు. గారు కాంబినేషన్ అప్పుడప్పుడు స్పాంటేనియస్గా డైలాగ్స్ కొట్టేవాళ్ళం, నవ్వుతూ చేసేవాళ్ళం అసలు. ఆ. అంటే స్టోరీ కూడా అట్లాంటిది ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ బేస్ మీద కదా, సో మాటల మీద మాటలు చేయటాలు. ఆ, అక్కడ ఒక డైలాగ్ రేపు బక్కవాడు అంటే నువ్వు కమలాసన్ మరి అంటాడు. అంత స్పాంటేనియస్గా వచ్చాయి అవి. అరే కన్నా చంపేద్దాం. అది వచ్చేసి స్క్రిప్టెడ్లో. లాట్ ఆఫ్ అండి అసలు మీకు మామూలుగా కాదు. మల్టీ స్టార్ సినిమాలు అనేవి నాకే ఎక్కువ ఆపర్చునిటీ వచ్చింది మల్టీస్టారింగ్ చేయడం. అంటే మీకు ఐడియా డైరెక్టర్ అనుకున్నప్పుడు, కథ అనుకున్నప్పుడు మీరు స్పాంటేనియస్గా ఆయనకి గుర్తు రావడం అనేది కూడా శివబాలాజీ అయితే కరెక్ట్గా న్యాయం చేయగలడు క్యారెక్టర్స్ అని చెప్పేసి వెలంగొండ సురేష్ గారు సజెస్ట్ చేశారు నన్ను. మిమ్మల్ని. ఓ సముద్రికని అప్పుడు డైరెక్టర్. ఆయనకి తెలియదు ఆర్టిస్ట్ గురించి పెద్దగా తెలియదు అప్పుడు. తెలుగు ఇండస్ట్రీ రావడం ఫస్ట్ అదే ఆయన. ఓకే. సో అప్పుడు మమ్మల్ని చూసిన తర్వాత మేమంతా కరెక్ట్గా ఉన్నారు మీరు అందరూ అని ఆయన డిసైడ్ అయ్యాడు. అనుకున్నారండి సక్సెస్ ఏ రేంజ్ సక్సెస్ అవుద్దని? డెఫినెట్గా షూట్లో మేము షూటింగ్ ఒక్కొక్కసారి షూట్ చేసేటప్పుడు తెలిసిపోద్ది ఆ వైబ్. ఆ మూవీ అయితే మేము అసలు ఒక షూటింగ్ స్పాట్ లాగా ఉండేది కాదు అది. ఏదో ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి వెళ్ళి ఒక సినిమా తీద్దాము అని అన్నట్టు ఉంటుంది. ఓకే. అసలు ప్రెషర్ ఉండేది కాదు. ఈవినింగ్ కూర్చొని అందరూ కలిసి ఒక రూమ్లో కూర్చునే వాళ్ళం, అక్కడే భోజనం చేసుకునే వాళ్ళం, తర్వాత అందరూ వాళ్ళ వెళ్ళి పడుకునే వాళ్ళం. ఓకే. అంతా బాగుండేది. ఒకే క్యారవన్లో షూటింగ్ స్పాట్లో ఒకే క్యారవన్లో వచ్చి తినేవాళ్ళం. రవితేజ గారి క్యారవాన్కి అందరూ వచ్చేసేవాళ్ళం, మేము అక్కడే తినేవాళ్ళం. మేమేం ఫుడ్ సపరేట్గా ఆర్డర్ చేసుకునేవాళ్ళం. రాజమండ్రిలో షూట్ చేసేటప్పుడు అంతా. అవును, అది రాజమండ్రిలో ఒకటి చేశారు, కర్నూలులో కర్నూలు చేసాము, అహోబిలంలో చేసాము. తర్వాత అంతే ఇక్కడ కొన్ని మ్యాక్సిమం అవుట్డోరే. అక్కడ అందుట్లో చేసిన ఆర్టిస్టులు కూడా టెరిఫిక్ పర్ఫార్మెన్స్ అందరూ కూడా. మీరు కానీ, రవితేజ గారు కానీ, ఈవెన్ రోజా గారు కానీ ఆ క్యారెక్టర్ ఎక్సలెంట్ చేశారు అనమాట. ఈవెన్ ఫాదర్ క్యారెక్టర్స్ కూడా. ఎస్ సూపర్ అయ్యింది కూడా. అయితే మీకు ఇంకోటిసారి ఎక్స్పెరిమెంట్ చేయాలనిపించింది చేశానన్నారు మీరు ప్రొడక్షన్లోకి. ఆ సబ్జెక్ట్ మీరు ఎంచుకుందా లేకపోతే ఏంటి, అలా ఎలా జరిగింది అది? నేను యాక్చువల్గా ఇంకో స్క్రిప్ట్ అనుకున్నాను నేను. ఆ స్క్రిప్ట్ రైట్స్ వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ అయింది. దీనికి పెట్టాల్సి వచ్చింది కదా, అది 3 కోట్లు పెట్టారా? 2 crores పెట్టారా, ఇంక్లూడింగ్ పబ్లిసిటీ. ఓకే. వచ్చినాయా రిటర్న్స్? వచ్చినాయా? ఏం లేదు. 2 ఏం లేదు. అయ్యో, మరి మా మధు గారి పరిస్థితి ఏంటి? మధుమిత గారు ఎందుకు? వీఆర్ హ్యాపీ, స్టిల్ దేర్. ఒక ప్రయత్నం అంతే. డబ్బులు 2 కోట్లు కష్టపడి సొమ్ము పోతుందంటే తనేమో అడ్డు చెప్పలేదా? లేదు అంటే అందరూ వచ్చేసి మనం చేసేటప్పుడు సక్సెస్ అవుతుందే కదా అని చేస్తాం మనం. ఫెయిలియర్ అవుతుంటే ఎందుకు మనం చేస్తాం మనది? సో ప్రొడక్షన్ వాజ్ మన ఎక్స్పీరియన్స్ నాకు అది. బట్ ఒక ప్రాజెక్ట్ని ఇంత తక్కువలో చేయగలుగుతాం అనేది ఒకటి నేర్చుకున్నాను నేను. ఓకే. మేబీ ఇంకో రకంగా నాకు యూస్ అవ్వచ్చేమో, అది చెప్పలేం కదా. నెక్స్ట్ ఫ్యూచర్లో ఏముంటుందో తెలియదు మనకి. ఆఫ్కోర్స్. మంచి సబ్జెక్టులు వస్తే ఏమన్నా మళ్ళీ ముందుకొచ్చే ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు ఒక ప్లాన్లో ఉంది, నేను తర్వాత చెప్తాను. అది ఓకే. టీమ్ తోటి వస్తున్నాము. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో స్టోరీ కంటెంట్ బేస్డ్ సినిమాలకి లైఫ్ ఉందని ఎక్కువ నమ్ముతున్నారు ఆడియన్స్ కూడా. అది చిన్న సినిమా పెద్ద సినిమా చూడట్లేదు కదా. మోస్ట్లీ వెబ్ సిరీస్ ప్లాన్లో ఉన్నామండి. ఉందా? ఓకే. సో అది వచ్చి త్వరలో ఒక మంచి టీమ్ తోటి వస్తున్నాము. మేబీ విష్ణు కూడా ఉండొచ్చు దాంట్లో. ఓ. సో ఒక మంచి టీంలో ముందు రాబోతున్నాం. విష్ణు గారు అంటే గుర్తొచ్చింది, కన్నప్ప గెటప్ చూసిన తర్వాత ఫస్ట్ గుర్తొచ్చింది. ఎట్లా వచ్చింది కన్నప్ప? ఎలా వచ్చింది? ఎన్ని రోజులు షూట్ చేశారు? కన్నప్ప ఆల్మోస్ట్ న్యూజిలాండ్లో 4 months కంటిన్యూస్గా 3 months ఒక సెక్షన్ అయింది. దాని తర్వాత ఇంకోటి నవంబర్ మార్చ్లో మళ్ళీ వెళ్ళాము ఈ ఇయర్. 1 month. అన్ని రోజులు అబ్రాడ్లో ఉంటే ఇంతమంది ఆర్టిస్టులు ప్యాడింగ్ మళ్ళీ బాగా చేశారు, చాలా బాగా చేశారు. అవును, సౌత్ సూపర్ స్టార్స్ అందరినీ తీసుకొచ్చారు. దానికి తగ్గట్టు తెలుగులో నార్త్లో కూడా ఉన్నారు. నాతో అక్షయ్ కుమార్ గారు ఉన్నారు, ప్రభాస్ గారు, అక్షయ్ కుమార్ గారు, తర్వాత మధుబాల గారు, ఈ లాల్ గారు, ఆల్ బిగ్ కాస్టింగ్. దాంట్లో నేను చిన్న. అఫ్కోర్స్ కాంబినేషన్ ఉంది కదా, మోహన్ బాబు సార్ తోటి కాంబినేషన్ ఉంటుంది.